మనిషి మర్చిపోయిన దైవ రహస్యం. భాగవతం సిరీస్లో నెక్స్ట్ వచ్చే పురంజన అనే రాజు కథ వింటే ఆ రహస్యం ఏంటో తెలుస్తుంది. మాండుక ఉపనిషత్, శ్వేతేశ్వర ఉపనిషత్ వీటిల్లో కనిపించే విషయాలు ఇందులో ఉంటాయి. ఇది నారద మహర్షి ప్రాచీన బర్హిషత్ అని రాజుకు చెప్తే ఆ కథను మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పాడు. అలా చెప్పిన కథను సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుకి వివరిస్తాడు. బేసికలీ ఇది ఆత్మకి పరమాత్మకి మధ్య ఉన్న సంబంధాన్ని ఒక మెటఫోరికల్ స్టోరీలా నారదుడు చెప్తాడు. ఈ ఆత్మ పరమాత్మకి ఉన్న కనెక్షన్ ఏంటని కపిల గీత అనే భాగవతం 14వ ఎపిసోడ్లో ఒక వెర్షన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఇది కాస్త లోతుగా కామన్ మ్యాన్ కి కూడా అర్థమయ్యే విధంగా ఉంటుంది. కాకపోతే ఈ వీడియో అప్లోడ్ అయిన ఆల్టర్నేట్ డేకి మరొక ఎపిసోడ్ అప్లోడ్ చేస్తాను. అది కూడా కలిపి చూస్తే ఎన్నో మైనర్ డీటెయిల్స్ తెలుస్తాయి. ఒకవేళ మీకు నోటిఫికేషన్ రాకపోతే మన ఛానల్లో వీడియోస్ ట్యాబ్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అలాగే డియర్ ఛానల్ సపోర్టర్స్, మీరిస్తున్న సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం. మీరిచ్చే ఇదే మోటివేషన్తో మేము మరిన్ని వీడియోస్ ఎంతో సులభంగా అప్లోడ్ చేయగలుగుతున్నాం. సో అదే పాజిటివ్ స్పిరిట్తో ఈ వీడియోకి కూడా ఒక లైక్ కొట్టండి అండ్ మీకు నచ్చిన విషయం ఏంటో కమెంట్స్లో చెప్పండి. కొత్త వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే మైత్రేయ మహర్షి ప్రచేతసులనే బర్హిషత్ కొడుకుల గురించి చెప్పాడు. శివుడు వాళ్లకు ఉపదేశం ఇచ్చిన తరువాత వెంటనే అదృశ్యమయ్యాడు. ప్రచేతసులు 10,000 సంవత్సరాల పాటు తపస్సులో కొనసాగుతూనే ఉన్నారు. దానికోసం నీటిలో మునిగి రుద్రుడు పాడిన శివస్తోత్రాన్ని జపిస్తూ ఉండేవారు. ఇదంతా జరుగుతున్న సమయంలో ప్యారలల్ గా నారదుడు ప్రాచీన బర్హిషత్ అనే రాజును కలుసుకున్నాడు. అతను యాగాలు జరిపిస్తుంటే నారదుడు మాట్లాడి ఈ యజ్ఞ యాగాదులతో నిజమైన సుఖం పొందలేమా అని రాజును అడిగి అలా కాసేపు చూశాడు. రాజు ఏమీ మాట్లాడకపోవడంతో నారదుడే మళ్లీ మాట్లాడి యజ్ఞయాగ కర్మల ద్వారా సుఖం పొందడం సాధ్యం కాదని చెప్పాడు. అప్పుడు ఆ రాజు ఈ యజ్ఞకర్మల్లో మునిగిపోవడం వల్ల తన మనసు చికాకుగా ఉందని, నిజమైన సుఖానికి మార్గం తనకు తెలీదని ఒప్పుకున్నాడు. కర్మబంధం నుండి విముక్తి ఇచ్చే జ్ఞానం ఏదైనా ఉంటే చెప్పమని నారద మహర్షిని అడిగాడు. దానికి ఆ మహర్షి ఈ యజ్ఞాల్లో అనేక జంతువులను హతమార్చినందుకు వాటి శాపం అతన్ని మరణం తర్వాత వెంబడిస్తుందని హెచ్చరించాడు. దానికి ఉదాహరణగా నారదుడు పురంజనుడి కథ చెప్పడం మొదలుపెట్టాడు. గతంలో పురంజనుడనే పేరు గల గొప్ప రాజుండేవాడు. అతనికి అవిఘ్నత అనే ఆత్మీయ స్నేహితుడుండేవాడు. ఇతను చాలా రహస్యంగా, ఎవ్వరికీ అతను ఏం చేస్తాడో ఎలా ప్రవర్తిస్తాడో తెలియని విధంగా ఉండేవాడు. అవిఘ్నతుడు ఉన్న విషయం ఎవ్వరికీ తెలియకుండా చాలా సూక్ష్మంగా ఉంటూ అతని గురించి స్పష్టంగా ఆలోచించి అతన్ని పిలిచే వరకు కనిపించేవాడు కాదు, వినిపించేవాడు కాదు. కాని పురంజనుడు మాత్రం అతనితో ఎంతో దగ్గరగా స్నేహం ఏర్పరచుకుని ఇద్దరూ ఎప్పుడూ కలిసే ఉండేవారు. వీళ్ల బంధం అందరినీ ఆకట్టుకునే విధంగా ఉండేది. కాలక్రమేణా పురంజనుడికి మనసులో కలత పెరిగింది. కాని అవిఘ్నతకు అటువంటి కలతే లేదు. అయితే తన స్నేహితుడి హెచ్చరికలు పట్టించుకోకుండా పురంజనుడు తన ఇల్లు, అవిఘ్నతతో స్నేహాన్ని విడిచి ఒక కొత్త ప్రదేశంలో తన రాజ్యాన్ని పరిపాలించగలిగిన ఒక చోటు వెతకడానికి నిర్ణయించుకున్నాడు. తన స్థాయికి సరిపోయే నగరం కోసం ప్రపంచమంతా వెతికాడు. ఎంత దూరం ప్రయాణించినా అతనికి సరైన నగరం ఎక్కడా దొరకలేదు. అయినా తన వెతుకులాటను ఆపకుండా ముందుకు సాగిపోయాడు. ఒకరోజు హిమాలయాల దక్షిణ దిశలో అలా తిరుగుతూ పురంజనుడు ఒక అద్భుతమైన నగరాన్ని కనుగొన్నాడు. అదే భోగవతి నగరం. ఎంతో కనువిందైన నగరం. 9 అద్భుతమైన ద్వారాలు, భారీ ప్రాకారాలు, ఎత్తైన గోపురాలు కలిగి ఉంటుంది. నగరం చుట్టూరా అందమైన తోటలు, ఒక లోతైన కాలువ ఇక్కడి గొప్పతనాన్ని మరింత పెంచుతాయి. ఇళ్లన్నీ బంగారం, వెండి, ఇనుముతో నిర్మించబడి రత్నాలతో అలంకరించబడ్డాయి. నీలి మణులు, వజ్రాలు, ముత్యాలు, పచ్చలు, కెంపులు, పద్మరాగమణులు ఇటువంటి రత్నాలతో మెరుస్తున్నాయి. నగరంలో ఒక 7 అంతస్తుల భవనం ఉండి వీధులు విస్తారంగా ఉండి హడావిడితో నిండిపోయాయి. అంతేకాదు నగరం జీవంతో నిండి ఉండి మార్కెట్లు, బజార్లు, అనేక జూదపు స్థలాలు కూడా అక్కడున్నాయి. ఈ పట్టణానికి పక్కన ఒక దేవాలయ తోట ఉంది. ఇక్కడ ఎన్నో సర్వసిద్ధమైన చెట్లుండి పక్షులు, తేనెటీగలు సంగీతానికి పోటీ పడుతున్నట్టుగా ఉండేది. తోటలో ఒక సరస్సు చల్లని గాలితో నిండిపోయి పువ్వుల సువాసనలు వ్యాపిస్తూ ఉంది. ఆ సరస్సు దాటితే చెట్లు చక్కటి నీడను కల్పిస్తూ ఆ ప్రదేశాన్ని ఆహ్లాదంగా, ప్రశాంతంగా చేశాయి. మామిడి తోటలో కోయిలలు పాటలు పాడుతుంటే పురంజనుడు అదే ప్రదేశంలో తిరుగుతున్నాడు. అప్పుడే ఒక అందమైన అమ్మాయి దేవకన్యలా కనిపించింది. ఆమె రూపం అతడిని బాగా ఆకట్టుకుంది. సుమారుగా 16 ఏళ్ల వయసులో ఉందని అర్థం చేసుకున్నాడు.
ఆమెకు సంబంధించిన వేషధారణ, హావభావాలు అన్నీ గమనించాడు. తన మనసుని శాంతింపజేసి ఆమె ఒంటరిగా లేదని గుర్తించాడు. తన వెంట 10 మంది ప్రధాన సేవకులు తోడుగా ఉండేవారు. ప్రతి ఒక్కరూ 100 మంది స్త్రీలతో ఉన్నారు. ఆ గుంపుకు ముందు 5 పడగలున్న ఒక పెద్ద సర్పం ఉండి ఆ అమ్మాయి చేసే ప్రతి కదలికను ఎంతో జాగ్రత్తగా కాపాడుతూ వచ్చింది. ఇవన్నీ చూసి పురంజనుడు ఆమెతో మాట్లాడాల్సిందేనని నిర్ణయించుకున్నాడు. దగ్గరగా వెళ్లి ఇలా అన్నాడు, ఎవరు నువ్వు? ఎవరి కుమార్తెవి? ఎక్కడి నుంచొచ్చావు? భూలోకపు అందాలు చూడటానికి వచ్చిన ఎవరో దేవతలా ఉన్నావు. అయినా దేవతల చేతుల్లో ఉండే ఆభరణాలు నీకు లేవు కాబట్టి నువ్వు ఈ ప్రపంచానికే చెందిన దానివని అర్థమవుతుంది. నాకు నీ మీద ఇష్టముంది. దయచేసి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగి తన వెంట ఉన్న వాళ్ల గురించి చెప్పమని ఈ 10 మంది పురుషులు, వందలాది స్త్రీలు, ఈ భయంకరమైన సర్పం ఎల్లప్పుడూ నీతో కలిసి ఎలా ఉంటున్నాయి? నేను పూర్తిగా అయోమయంగా ఉన్నాను. దయచేసి నీ కళ్ళు ఎత్తి నన్ను చూసి ఒక్కసారి మాట్లాడవు అని అడిగాడు పురంజనుడు. నేను ఎవరో నాకు తెలీదు. నా పుట్టుక ఎక్కడి నుంచో కూడా నాకు తెలీదు. నేను ఈ నగరానికి చెందిన దానినని మాత్రం నాకు తెలుసు. నేను ఇక్కడే జీవిస్తాను. ఈ నగరం ఎవరు నిర్మించారో కూడా నాకు తెలీదు. మీరు చూస్తున్న ఈ పురుషులు నా స్నేహితులు. వీరికి తోడుగా ఉన్న స్త్రీలు కూడా నా స్నేహితులే. ఈ 5 తలల పాము నేను నిద్రపోతున్నప్పుడు ఈ నగరాన్ని కాపాడుతూ ఎల్లప్పుడూ నా పక్కనే ఉంటుంది. మీరు నన్ను కలుసుకోవడం నిజంగా నా అదృష్టం. మీరు సంతోషం కోసం వచ్చారని నాకు తెలుసు. నా స్నేహితుల సాయంతో మీ కోరికలు తీరుస్తాను. మీరు ఈ నగరానికి రాజుగా ఉండొచ్చు. నేను ఎప్పుడూ మీ పక్కనే ఉంటాను. మనం కలిసి సంతోషంగా 100 ఏళ్ల పాటు జీవిత ఆనందాన్ని ఆస్వాదించవచ్చు. మీరు నా భర్తగా ఉండటానికి పూర్తి అర్హులు. ఎప్పుడూ మరణం గురించి ఆలోచిస్తూ రేపేమైపోతుందో అని భయపడే వ్యక్తితో నేను ఎప్పుడూ సంతోషంగా ఉండలేను. అటువంటి వ్యక్తిని నేను ఇష్టపడను. కానీ మీరు దానికి భిన్నంగా ఉన్నారు. మీ ఆలోచనలు సంతోషంపై మాత్రమే నిలబడి ఉన్నాయి. మీరు రేపటి గురించి ఏమాత్రం ఆలోచించరు. మరణం తప్పదని భయపడరు. ప్రస్తుత క్షణంలో దొరికే సంతోషంలో మీరు సంతృప్తి చెందుతున్నారు. ఈ ప్రపంచంలో ఆడామగల మధ్య ప్రేమ కన్నా అద్భుతమైనది మరేదీ లేదు. ఆ ఆనందానికి ఏదీ సాటి కాదు. మీరు నన్ను కోరుకుంటున్నారు. నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను. ఈ భోగవతి నగరానికి నాతో రండి. మనం కలిసి సంతోషంగా మరేదీ పట్టించుకోకుండా జీవితం మొదలు పెడదాం అని చెప్పింది. ఇక్కడ ఒకటి గమనించారా? ఒక సాధారణ మనిషి అన్నీ మర్చిపోయి సుఖాలు కావాలి అని ఎలా కోరుకుంటాడో అలాంటి విషయాల గురించే ఆ అమ్మాయి ఇక్కడ చెప్తుంది. ఇక తర్వాత ఏమవుతుందో మీరే గమనించండి. సో పురంజనుడు ఆ అందమైన స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. దానితో ఆమెకు పురంజని అనే పేరొచ్చింది. ఇక భోగవతి నగరంలో వాళ్ళు జీవితం మొదలు పెట్టారు. రోజంతా తన భార్య అందంలో మునిగిపోయి తన సమయమంతా ఆమె దగ్గరే గడిపేవాడు. ఆమెను క్షణం కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఇక తనకంటూ గుర్తింపు లేని వ్యక్తిగా మారిపోయి ఆమె ఏది చేస్తే అతను కూడా అదే పని చేసేవాడు. పురంజని కోరికే తన కోరిక. ఆమెకు ఆకలైతే అతనికి కూడా ఆకలయ్యేది. ఇలా పాటలు, ఆటలు, బాధలు, నవ్వులు ఏదైనా సరే ఆమె వెంటే అతను. మొత్తంగా తన భార్య చేతుల్లో కీలుబొమ్మలా మారిపోయాడు. దీనితో పురంజనుడికి కాలం పట్ల ఎటువంటి అవగాహన లేకుండా పోయింది. ఏళ్లు గడిచినా అవి కేవలం క్షణాల్లా అనిపించేవి. ఇద్దరికి 1100 మంది కొడుకులు, 1100 మంది కూతుర్లు పుట్టారు. ఇక పురంజనితో పాటు వాళ్ల పిల్లల పట్ల పురంజనుడికి విపరీతమైన ప్రేమ పెరిగింది. ఈ మధ్యలో పెరుగుతున్న తన వయసుని అతను గమనించుకోలేదు. 60 ఏళ్లు వచ్చేసరికి పురంజనుడికి తన కుటుంబం పట్ల అప్పటి వరకున్న ప్రేమ 10 పెరిగింది. ఇక సాంప్రదాయ పూజలు, యాగాలు, యజ్ఞాలు చేస్తూనే ఉన్నాడు. కాని అతని మనసు ఎప్పుడూ తన భార్యపై, ఆమె ఇస్తున్న ఆనందంలోనే ఉండేది. యవ్వనం దూరమయ్యి వృద్ధాప్యం అతని జీవితంలోకి జర అనే ఒక విచ్ఛిన్నకారుడి రూపంలో వచ్చిందని అతను తెలుసుకోలేకపోయాడు. ఇంతలో చంద్రవేగ అనే గంధర్వ నాయకుడు భోగవతి నగరంపై దృష్టి పెట్టాడు. అతడు 360 మంది శక్తివంతమైన యోధులకు నాయకత్వం వహించాడు. వీళ్లతో 360 మంది నల్లటి చర్మం కలిగిన స్త్రీలుండి మొత్తం 720 మంది యోధులు ఆ నగరాన్ని చుట్టుముట్టి పూర్తిగా నాశనం చెయ్యాలనుకున్నారు. అయితే నగరాన్ని కాపాడుతున్న ప్రజాగర అనే 5 తలల పాము వీరితో సంవత్సరాల పాటు పోరాడింది. ఆ పోరాటం 100 ఏళ్ల పాటు సాగి చివరికి ప్రజాగర పోరాడలేకపోయాడు. పురంజనుడు తన భార్య, పిల్లల పట్ల ప్రేమలో మునిగిపోయి ఆ దాడిని పెద్దగా పట్టించుకోలేదు. వాస్తవాన్ని ఎదుర్కోవడానికి నిరాకరించాడు. ఆ సమయంలో జర అనే కాలకుమార్తె అంటే కాలానికి కూతురు ఒక భర్తను వెతుకుతూ 3 లోకాలు తిరిగింది.
ఆకర్షణీయంగా లేకపోవడం, అందులోనూ కాలానికి ప్రతిరూపం అవ్వడంతో ఎవరినైనా వెళ్లి పెళ్లి చేసుకోమని అడిగితే వాళ్ళు ఆమెను స్వీకరించేవారు కాదు. ఎందుకంటే ఆమె కాలానికి ఒక రూపం కాబట్టి అనుభవిస్తున్న సుఖం ఏదైనా ఉంటే ఆమె ప్రెజెన్స్ తో అవి వెళ్లిపోతాయి. అయితే అలా ప్రయాణిస్తూ ఒకసారి ఆమె సత్యలోకం నుంచి వస్తూ యవ్వనంలో ఉన్న నారదుడిని చూసి ప్రేమలో పడింది. అతన్ని పెళ్లి చేసుకోవాలని అడిగినప్పుడు నారదముని ఆమెను తిరస్కరించాడు. అది ఆమెకు తీవ్రమైన కోపం తెప్పించింది. ఆ కోపంతో నారదుడు ఎక్కడా కూడా నిలకడ లేకుండా అజ్ఞాతంగా సంచరిస్తూనే ఉంటాడు అని జర శపించింది. తరువాత తన కోసం వేరే వ్యక్తిని వెతకడం మొదలుపెట్టింది. చివరికి మరణాధిపతి యవ్వనేశ్వరుణ్ణి ఎదుర్కొంది. అతడు ఆమెను దయతో చూసి ఒక సలహా ఇచ్చాడు. నువ్వు ఆకర్షణీయంగా లేవు, ఇతరులకు మంచి చేసిన పేరు కూడా లేదు, అందుకే ఎవ్వరూ కూడా నిన్ను స్వీకరించడానికి సిద్ధంగా లేరు. కానీ నిన్ను చూసి నాకు బాధ కలిగింది. నేను నీకు కొన్ని సలహాలిస్తాను. ప్రజలు నిన్ను స్వీకరించాలన్న కోరిక మానుకో, ఎందుకంటే వాళ్ళు ప్రతిసారి నిన్ను తిరస్కరిస్తూనే ఉంటారు. దానితో నీకు మళ్ళీ మళ్ళీ నిరాశే మిగులుతుంది. దానికి బదులుగా ప్రజలపై వాళ్లకు తెలియకుండానే సూక్ష్మంగా చేరిపో. ఈ విధంగా మొత్తం ప్రపంచం నీకు బందీగా మారిపోతుంది. నేను, నా సోదరుడైన వ్యాధుల అధినేత ప్రజ్వర ఎల్లప్పుడూ నీతో ఉంటాం. ఈ రోజు నుండి నువ్వు నా సోదరివి. మనం కలిసి ప్రజల కళ్లకు ఏమాత్రం కనిపించకుండా ప్రపంచాన్ని విహరిద్దాం. మన మీద శ్రద్ధ దృష్టి పెట్టని సమయంలో నువ్వు ప్రజ్వరలు వారిలో చేరిపోవచ్చు. ఆ తర్వాత నేను మిగతా పనులన్నీ చేస్తాను. ఇలా వారు ముగ్గురు ప్రపంచాన్ని సంచరిస్తూ నాశనానికి సిద్ధమయ్యారు. వారి సైన్యం భయానికి రూపమైన పురుషులతో ఉండేది. అలా ఒకరోజు భోగవతి నగరాన్ని కనుగొన్నారు. ప్రజాగర అనే పాముతో కాపాడబడుతున్న నగరాన్ని చూసి దాడికి సమయం ఆసన్నమైందని నిర్ణయించుకున్నారు. పురంజనుడు ఏమాత్రం పట్టించుకోని సమయంలో జర తన శరీరంలోకి ప్రవేశించి అతన్ని పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకుంది. దానికి పురంజనుడు ప్రతిఘటించలేకపోయాడు. అదే సమయంలో యవనులు యవ్వనేశ్వరుడి సహాయకులు నగరం మీద అన్ని వైపుల నుండి దాడి చేశారు. పురంజనుడు చాలా బాధపడ్డాడు. జర అతని శరీరాన్ని జయిస్తే అప్పటి వరకు యుద్ధం చేస్తున్న చంద్రవేగ చేతుల్లోకి అతని నగరం ఎంతో సునాయాసంగా వెళ్లిపోయింది. ఇక పురంజనుణ్ణి తన చుట్టూ ఉన్న వాళ్ళు, అతని పిల్లలు ఎవ్వరూ కూడా పట్టించుకోవడం లేదు. ఆఖరికి తన భార్యపై తన ప్రేమను వ్యక్తం చేయడానికి ప్రయత్నిస్తే ఆమె మొహం చిట్లించింది. మొదట్లో అతను ఆమెలో చూసిన తపన ఇప్పుడు లేదని గుర్తించాడు. అది మాత్రమే కాదు, గతంలో పొందిన ఆనందాలు ఆస్వాదించడానికి చాలా బలహీనంగా మారిపోయాడు. ఇక చుట్టూరా చూస్తే కళ్ల ముందే తన నగరం కూలిపోతున్న దృశ్యాన్ని గమనించాడు. ప్రజ్వర అతడిని చుట్టుముట్టేశాడు. భయ అంటే భయానికి రూపమైన యవ్వనేశ్వరుడు అతడిని వెంటాడాడు. ఇక పూర్తి నిరాశలో మునిగిపోయాడు. నగరాన్ని కాపాడిన ప్రజాగర సర్పం పోరాడలేకపోయింది. పురంజనుడు ఆ నగరం నుంచి పారిపోవాలని కోరుకున్నాడు. నిప్పు అంటుకున్న చెట్ల నుంచి తప్పించుకోవడానికి చూసే పాముల అతను నిస్సహాయంగా ఏడ్చాడు. ఏం చెయ్యాలో నిర్ణయించుకోలేకపోయాడు. ఇలా ఉన్నప్పుడు మరణం అతన్ని తీసుకొని వెళ్లడానికి వచ్చింది. అతని మరణంతో భోగవతి నగరం ధ్వంసమై దాని పేరు కూడా మిగల్లేదు. కాని ఇక్కడితో అతని కథ పూర్తి కాలేదు. తన చివరి క్షణాల్లో తన భార్య గురించే ఆలోచించాడు కాబట్టి చావు తర్వాత మరో జన్మలో ఒక స్త్రీగా పుట్టాడు. విదర్భ రాజు కుమార్తెగా పుట్టి అందమైన స్త్రీగా ఎదిగాడు. ఈ రాకుమార్తె పాండ్య రాజవంశానికి చెందిన మలయధ్వజ అనే నారాయణ భక్తుడిని వివాహం చేసుకుంది. కాలక్రమంలో మలయధ్వజ భార్యగా విదర్భ రాకుమార్తె వైదర్భి అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. వీళ్లకు 7 కొడుకులు, 1 కూతురు పుట్టారు. మలయధ్వజ వృద్ధాప్యంలోకి చేరుకున్నప్పుడు అతడు తన రాజ్యాన్ని వదిలి తపస్సు చెయ్యడానికి ఆధ్యాత్మిక జ్ఞానం వెతుకుతూ అడవికి వెళ్లాడు. వైదర్భికి తన భర్త పట్ల గాఢమైన ప్రేమ ఉండటంతో రాజభవన సౌకర్యాలను, తన పిల్లలను వదిలి తన భర్తను అనుసరించింది. మలయధ్వజుడు అష్టాంగ యోగ అనే కఠినమైన ఆధ్యాత్మిక సాధనలో మునిగిపోయాడు. అతను తన తపస్సుతో బ్రహ్మను ప్రసన్నం చేసుకుని తన శరీరాన్ని సంతృప్తితో వదిలేశాడు. వైదర్భి తన భర్తకు నిరంతరంగా సేవ చేయడం కొనసాగిస్తూ అతని పక్కనే ఉండేది. ఆమె కూడా కఠినమైన తపస్సులో జీవించింది. నారదుస్తులు ధరించి కష్టాలతో క్షీణించిన శరీరం, ఎండిన జుట్టుతో చూడటానికి దారుణంగా కనిపించినప్పటికీ ఆమెలో నిష్కలంకమైన వెలుగు ఒక శుద్ధమైన అగ్నిలా ప్రకాశించింది. తనలో ఉన్న భక్తి ఎప్పటికీ తగ్గలేదు. భర్త మరణించడాన్ని గమనించినప్పుడు వైదర్భి చాలా బాధపడింది. మరణాంతరం కూడా తన భర్తను అనుసరించడానికి ఒక చితిని తయారు చేసుకుంది.
తన ప్రాణాన్ని ఆ చితిపై వదిలేసి తన భర్తతో కలిసి తన జీవితం ముగించడానికి సంకల్పించింది. వైదర్భి తన చివరి ప్రయాణం కోసం సిద్ధమవుతుండగా ఒక బ్రాహ్మణుడు ఆమెను కలిశాడు. అతను పురంజనుడి గత జన్మలో ఉన్న రహస్య స్నేహితుడు అవిఘ్నత. అతను ఆమె పక్కన నిలబడి, నేను చెప్పే మాటల గురించి జాగ్రత్తగా ఆలోచించు. ఎవరు నువ్వు ఎవరికి భార్యవు? ఈ చితిపై ఉన్న వ్యక్తి మరణం కోసం నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఇంతకు ఈ చితి మీద ఉన్న వ్యక్తి ఎవరు? నువ్వు అతని గురించి ఎందుకు అంతలా బాధపడుతున్నావు? అసలు నీకు అతనికి ఏ సంబంధం ఉందని అంతగా ఏడుస్తున్నావో ఒక్కసారి ఆలోచించు అని అన్నాడు. వైదర్భి తన ఏడుపు ఆపి బ్రాహ్మణుడి వైపు గందరగోళంగా చూసింది. బ్రాహ్మణుడు మళ్లీ మాట్లాడుతూ, మిత్రమా, నన్ను గుర్తుపట్టావా? ఒకప్పుడు నువ్వు లౌకిక బంధాల్లో చిక్కుకోకముందు నీకు అవిఘ్నత అనే స్నేహితుడు ఉన్నాడని గుర్తు చేసుకో. మనం ఎప్పుడూ కలిసే ఉండేవాళ్లం. మనల్ని విడదీయని వారు అని అందరూ అనేవారు. కాని అప్పుడు నువ్వు భోగాల కోసం పాకులాడుతూ నా స్నేహాన్ని విడిచిపెట్టావు. నువ్వు భోగవతి నగరానికి వెళ్లి నన్ను పూర్తిగా మర్చిపోయావు. అయినా కూడా నేను నిన్ను ఎప్పుడూ మర్చిపోలేదు. నీ క్షేమం గురించే నా మనసులో ఎప్పుడూ ఆలోచిస్తూ ఉన్నాను. దానితో పాటు నేను నీకు నీ నిజస్వరూపం గుర్తు చేయడానికి ఎప్పటినుండో ఎదురు చూస్తూ ఇలా వచ్చాను. ఈ మనిషిని, అతని మరణం నుంచి నీకు పుట్టిన బాధను పూర్తిగా మర్చిపో. నువ్వు నాతో రా. మనం మళ్లీ సంతోషంగా ఉండి ఆనందిద్దాం. నువ్వు పురంజని అనే స్త్రీకి భర్త అయిన పురంజనుడివి కాదు. మలయధ్వజ అనే రాజు భార్య వైదర్భివి కూడా కాదు. ఇవన్నీ నీ సొంత మాయచేత సృష్టింపబడిన భ్రమలు. వైదర్భి ఆ బ్రాహ్మణుణ్ణి కాస్త గుర్తుపట్టినట్టుగా చూసింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నువ్వు నేను ఒకటే. మన మధ్య తేడా లేదు. నేను పరమాత్మ, నువ్వు జీవాత్మ. భోగవతి అనే నగరం మనిషి శరీరం. అక్కడున్న 5 తలల పాము పంచేంద్రియాలు. ఈ నగరానికున్న 9 ద్వారాలు మనిషి శరీరానికున్న 9 రంధ్రాలను సూచిస్తుంది. పురంజని మనసును సూచిస్తుంది. ఇది ఇంద్రియాల ద్వారా సంతోషం కోరుకుంటుంది. ఈ లౌకిక బంధాల్లో చిక్కుకున్నప్పుడు నీ నిజమైన స్వరూపమైన ఆత్మను మర్చిపోయావు. అజ్ఞానం నిన్ను చుట్టేసి మాయ అనే భ్రమలో చిక్కుకున్నావు. ఈ బంధనం నువ్వు స్వయంగా భోగాల్లో మునిగిపోవాలనే కోరిక వల్ల ఏర్పడింది. నువ్వు ఎంతగా ఈ భ్రమలో చిక్కుకుంటే అంతగా నువ్వు సంసారం అనే సాగరంలో, జనన మరణ చక్రంలో మునిగిపోతావు. నువ్వు పురంజన అనే మగవాడివి లేదా వైదర్భి అనే ఆడదానివి కూడా కాదు. నువ్వు కేవలం ఆత్మవు. కాబట్టి నీకు ఎటువంటి లింగం అంటే జెండర్ లేదు. అలాగే ఎలాంటి బంధాలు కూడా లేవు. నువ్వు కేవలం మనసనే అద్దంలో పరమాత్మకున్న ప్రతిబింబం మాత్రమే. కాని ఈ మనసు అజ్ఞానం అనే తెరతో మూసుకుపోయింది. అప్పుడది నిన్ను ఈ శరీరంగా చూపించి భ్రమలో పడేసింది. శరీరాన్ని చంద్రవేగ అనే కాలం, జర అనే వృద్ధాప్యం, ప్రజ్వర అనే రోగాలు బలవంతంగా నాశనం చేశాయి. ఇప్పుడు నువ్వీ భ్రమల నుండి విముక్తి పొందావు. నీ నిజస్వరూపం గురించి మర్చిపోయినా ఇప్పుడు మళ్ళీ నాతో ఒకటైపోతావు. మనం తిరిగి ఎప్పటికీ ప్రశాంతంగా ఉండొచ్చు అని అన్నాడు. అలా భక్తి వల్ల అవిఘ్నత దగ్గరకు చేరి మర్చిపోయిన నిజస్వరూపం గుర్తించడానికి సాయం చేసి తను ఆత్మ అన్న విషయం అర్థం చేసుకుని తిరిగి పరమాత్మలో కలిసింది. సో అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇవాల్టి ఆల్టర్నేట్ డే అంటే సెప్టెంబర్ 15, 2024న మరొక ఎపిసోడ్ అప్లోడ్ అవ్వబోతుంది. సో అది చూస్తే మీకు మిగతా విషయాలేంటో అర్థమవుతాయి. ఈలోపు అది మిస్ అవ్వకూడదంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా చెక్ చేయండి. దానితో పాటు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేయండి. ఇక మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ లైక్ కొట్టడం అండ్ కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. నేను మీ లైఫ్ ఓ రామ. తిరిగి కలుస్తూనే ఉందాం.